పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత, నాలుగవ ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి. ఓటరు ఖచ్చితంగా ఒకటి నుంచి ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమంది సభ్యులకు ఓటేసే అవకాశం ఉంటుంది. అయితే దీని పట్ల చాలామంది ఓటర్లకి అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రాధాన్యత ఓట్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఒకటో ప్రాధాన్యత ఓటు వేసిన తర్వాత 90 వరకు ఓట్లు వేయొచ్చు, 90 సంఖ్యను కూడా తను అనుకున్న అభ్యర్థికి ఓటు వేయొచ్చు. ఈ అంశాలను బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేన రెడ్డి సవివరంగా వివరిస్తున్నారు. ఆ విషయాలు చూద్దాం. 1000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సీట్స్ ప్లస్ 1 ప్లస్ 1 అంటే డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే ఒకటి, దానికి ఒకటి కలిపితే 2. 1000ని 2తో డివైడ్ చేస్తే 201 ఓటు కావాలి సుమారు. ఈ యొక్క ఎగ్జాంపుల్ ప్రకారం ఇక్కడ 10 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ 10 మంది అభ్యర్థులలో మొదటి రౌండ్లో ఈ అనంత్ అనేటువంటి వ్యక్తికి 210 వచ్చినాయి, భాస్కర్కి 190 వచ్చినాయి, చైతన్యకి 110, దస్తగిరి 100, ఈశ్వర్ 90, ఫిలిప్ 80, గణేష్ 70, హనుమ 60, ఐజాక్ 40, జానకి 50, 40. కాబట్టి మొదటి రౌండ్లో ఎవరికి సరిపోయేటువంటి సంఖ్య రాలేదు కనుక అందరికంటే తక్కువ వచ్చినటువంటి జానకిని ఎలిమినేట్ చేస్తారు, కౌంటింగ్లకి తీసేస్తారు. ఈ జానకి వచ్చినటువంటి 40 ఓట్లలో సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి అనేటువంటిది చూస్తారు. ఆ రకంగా చూసినప్పుడు ఈ జానకి వచ్చినటువంటి దాంట్లో అనంత్కి 1 కూడా రాలేదు, భాస్కర్కి 4 వచ్చినాయి, చైతన్యకి 11 వచ్చినాయి, దస్తగిరికి 5 వచ్చినాయి, ఈశ్వర్కి 3 వచ్చినాయి, ఫిలిప్కి 2, గణేష్ 1, హనుమకు 5, ఐజాక్కి 5. ఇవన్నీ కలిపితే 36 అయినాయి. 4 ఓట్లు ఏంటంటే ఒకటి వేసిన తర్వాత వదిలిపెట్టేశారు కాబట్టి ఆ 4 ఓట్లు మునిగిపోయినట్టుగా లెక్క. కాబట్టి ఇవంతా లెక్కేసిన తర్వాత దీనికి రెండో రౌండ్ తర్వాత టోటల్గా ఎంత వచ్చినాయంటే మళ్ళీ చూసాం. ఎవరికి కూడా 501 ఓటు రాలేదు. కాబట్టి 501 ఓటు రాలేదు కాబట్టి అప్పుడు తప్పు ఉన్నటువంటి ఐజాక్ ఎవరైతే ఉన్నారో ఐజాక్ 50 ప్లస్ 5 55. ఈ 55ని థర్డ్ రౌండ్లో తీసుకుంటారు. ఇప్పుడు థర్డ్ రౌండ్లో చూసినట్లయితే అనంత్కి 200, థర్డ్ రౌండ్లో ఈ 55లో అనంత్కి 1 వచ్చింది, భాస్కర్కి 2, ఇక్కడ 40, 1, 2, 3, 4, 5. ఇక్కడ కూడా మూడో రౌండ్లో కూడా ఈ యొక్క ఐజాక్ వచ్చినటువంటి వాటిల్లో 4 ఓట్లు మునిగిపోయాయి. మొత్తం 51 ఓట్లే సెకండ్ ప్రిఫరెన్స్ చేసినారు. కాబట్టి ఈ రెండో రౌండ్ తర్వాత మూడో రౌండ్లోకి లెక్కేసినప్పుడు ఎవరికి కూడా 501 ఓటు రాలేదు. కాబట్టి 501 ఓటు రాలేదు కాబట్టి దీంట్లో అందరికంటే తక్కువ ఉన్నటువంటి హనుమాను ఎలిమినేట్ చేస్తారు. హనుమకు వచ్చినటువంటి 66లో ఎలిమినేట్ చేసినప్పుడు ఇక్కడ 10, మొదటి అనంతకి 10 వచ్చినాయి, భాస్కర్కు 10, 20, 1, 2, 3, ఇక్కడ 1 వచ్చింది. కాబట్టి ఈ యొక్క 66లో 21 మంది సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, సెకండ్ కానీ థర్డ్ కానీ. కాబట్టి ఈ 21 మంది పోను మిగిలినటువంటి 66లో 45 మాత్రమే వీళ్ళకి కౌంట్ అయ్యాయి. ఆ రకంగా టోటల్ చేసిన తర్వాత వీళ్ళకి 4వ రౌండ్లో కూడా ఎవరికి కావాల్సినటువంటి 501 ఓటు రాలేదు. కాబట్టి ఇప్పుడు గణేష్ ఎలిమినేట్ అవుతారు. గణేష్ ఓట్లు 73. ఈ 73లో అంటే 56 ఓట్లు ఇక్కడ పంచారు. 73లో 8 అనంత్కి వచ్చినాయి, 7, 30, 5, 5, 1. ఈ రకంగా వచ్చిన తర్వాత 5వ రౌండ్ తర్వాత టోటల్గా చూసినట్లయితే 229, 213, 211, 112, 102, 27. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే ఇంకా ఎవరికి కూడా 501 ఓటు రాలేదు. కాబట్టి నెక్స్ట్ రౌండ్ 6వ రౌండ్ పోయేటప్పటికి ఇక్కడ గణేష్ తర్వాత తక్కువ వచ్చినటువంటిది ఫిలిప్. కాబట్టి ఫిలిప్ ఎలిమినేట్ అవుతారు. ఈ ఫిలిప్ ఎలిమినేట్ అయినప్పుడు ఈ ఫిలిప్లో మొత్తం ఇక్కడ 20 అనంత్కి వచ్చినాయి, 40 భాస్కర్కి వచ్చినాయి, 20 చైతన్యకు వచ్చినాయి, 1 దస్తగిరికి వచ్చింది, ఈశ్వర్కి ఏం రాలేదు.
కాబట్టి ఐదో రౌండ్ తర్వాత చూసినట్లయితే 249, 253, 231, 113, 160. దీంట్లో 6 ఓట్లు మురిగిపోయాయి. కాబట్టి 6వ రౌండ్ తర్వాత కూడా ఎవరికి 501 ఓట్లు రాలేదు. అప్పుడేంటంటే ఈ యొక్క ఈశ్వర్ని ఎలిమినేట్ చేసినారు. ఈశ్వర్ని ఎలిమినేట్ చేసిన దాంట్లో అనంత్కి 38 ఓట్లు వచ్చినాయి, భాస్కర్కి 35 వచ్చినాయి, చైతన్యకి 25 వచ్చినాయి, దస్తగిరికి 1 వచ్చింది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒకవేళ ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ దీంట్లోకి వెళ్ళి ఎవరైనా జాయిన్ చేసినారు సెకండ్ ప్రిఫరెన్స్, అది థర్డ్ ప్రిఫరెన్స్ చూస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ ఐజాక్ చేసినారు, ఐజాక్ ఆల్రెడీ ఎలిమినేట్ అయినాడు కాబట్టి ఫోర్త్ ప్రిఫరెన్స్ హనుమకి ఇస్తే హనుమ కూడా ఎలిమినేట్ అయినాడు కాబట్టి ఫిఫ్త్ ప్రిఫరెన్స్ గణేష్కి ఇస్తే గణేష్ కూడా ఎలిమినేట్ అయినాడు కాబట్టి సిక్స్త్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇస్తే ఈయన కూడా ఫిలిప్ ఎలిమినేట్ అయినాడు కాబట్టి సిక్స్త్ ప్రిఫరెన్స్ కూడా కౌంట్ అవుతుంది. ఆ రకంగా అన్ని కౌంట్ అవుతూ పోతుంటాయి. కాబట్టి ఆ రకంగా కౌంట్ అయినటువంటి వాళ్ళల్లో 38 అనంత్కి వచ్చినాయి, 35 భాస్కర్కి వచ్చినాయి, 25 చైతన్యకి వచ్చినాయి, 1 ఇక్కడ వచ్చింది. కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత 7వ రౌండ్లో చూస్తే అప్పుడు కూడా ఎవరికి 501 ఓటు రాలేదు. 287, 88, 256 నేరోలో వచ్చేసినారు. అంటే ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తి నేరోలో వచ్చినారు. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి దస్తగిరిని ఎలిమినేట్ అవుతాడు. దస్తగిరి ఎలిమినేట్ అయినప్పుడు దస్తగిరిలో ఉండేటువంటి 114 ఓట్లలో 15 అనంత్కి వచ్చినాయి, 16 భాస్కర్కి వచ్చినాయి, 49 చైతన్యకి వచ్చినాయి. ఈ చైతన్యతో కానీ దీంట్లో 164 ఓట్లు వాళ్ళు వేయలేదు, 164 ఓట్లు మునిగిపోయాయి. అప్పుడు మిగిలినటువంటి దీంట్లో 3 మిగిలినారు. ఈయన అనంత్కు 302, చైతన్యకి 304, భాస్కర్కి 304, చైతన్యకి 305. కాబట్టి ఇప్పుడు దీంట్లో తక్కువ వాళ్ళు ఎవరు? ఈ ముగ్గురిలో అనంత్ వచ్చాడు. అంటే ఫస్ట్ రౌండ్లో అనంత్ లీడ్లో ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన తగ్గిపోయినాడు కాబట్టి ఈయన ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు అనంత్ ఉన్నటువంటి 302 ఓట్లను ఎలిమినేట్ చేసినప్పుడు ఆయన దాంట్లో 68 ఓట్లేమో భాస్కర్కి వచ్చినాయి, 70 ఓట్లేమో చైతన్యకి వచ్చినాయి. మిగతా ఓట్లన్నీ కూడా మురిగిపోయినాయి. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ 372, 375. కాబట్టి 8వ రౌండ్ తర్వాత ఈ రకంగా వచ్చింది కాబట్టి ఇంక ఎలిమినేట్ చేయాలంటే ఈ చైతన్య ఒక్కడే, భాస్కర్ ఒక్కడే. కాబట్టి భాస్కర్కి ఈయనకు 3 ఓట్లు తేడా ఉంది. కాబట్టి 372 ఉండేటువంటి భాస్కర్ని ఎలిమినేట్ చేస్తే చైతన్య 375. కాబట్టి 501 వస్తేనే డిక్లేర్ ఎలక్టెడ్ అన్నాడు. కానీ ఇంకెవరు సభ్యులు లేరు కాబట్టి, క్యాండిడేట్స్ లేరు కాబట్టి మిగిలినటువంటి అభ్యర్థిని డిక్లేర్డ్ ఎలక్టెడ్ అంటారు. కావాల్సినటువంటి ఓట్లు వస్తేనేమో వాళ్ళని ఎలక్టెడ్ సభ్యులు అంటారు. కావాల్సిన వాటికి తక్కువ వచ్చి ఇంకెవరు లేనట్లయితే ఎలిమినేట్ చేయడానికి అప్పుడు డిక్లేర్డ్ ఎలక్టెడ్ అంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గ్రహించవలసినటువంటి అంశం ఏంటంటే 239 ఓట్లు అసలు ఎవరికి ప్రిఫరెన్స్ వేయకుండా వదిలేసినటువంటి ఓట్లు. ఈ 239 మంది వాళ్ళ ప్రాధాన్యత ఓట్లను వినియోగించుకోకపోవడం వలన చైతన్య గెలిచాడు. వీరంతా పూర్తి ప్రాధాన్యత ఓట్లు వినియోగించి ఉంటే భాస్కర్ కానీ అనంత్ కానీ గెలిచి ఉండేవారేమో. ఎందుకంటే వారి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం 10 ఓట్లు మాత్రమే. ఈ ముగ్గురులో ఉండేటువంటి వ్యత్యాసం 10 ఓట్లే. వాళ్ళంతా కనుక వేసి ఉంటే అప్పుడు రిజల్ట్స్ ఇంకో రకంగా ఉండేది. కాబట్టి ఓటు వేసేటువంటి వాళ్ళు ఈ ప్రాధాన్యత యొక్క ఇంపార్టెన్స్ను అర్థం చేసుకొని ఓటేయాలి. అందుకనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఓడించాలి కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిట్ట చివరి దీంట్లో వేసి వాళ్ళకు చివరికి తోసేసి ఓట్లు వేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కేసీఆర్కి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ రకంగా
ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, బుద్ధిజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకొని ఓటేసి మరొకసారి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నాను. అది మొదటి ప్రాధాన్యత ఓటు నుంచి 90వ ప్రాధాన్యత ఓటు వరకు ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, మొదటి ఓటు వేసిన తర్వాత రెండవ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి, అట్లాగే మూడవ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తూ ఓటు వేయాలి అనేది ఆ ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఉన్న స్వేచ్ఛని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి వివరించడం జరిగింది. ఈ విధంగానే ఓటర్లందరూ కూడా రేపు 14వ తారీఖున జరగబోయే పోలింగ్లో అందరూ కూడా ఈ విధమైన విధానాన్ని అనుసరిస్తే తమ ఓటు హక్కు వినియోగించుకోబడుతుంది, స్వేచ్ఛగా ఓటు వేయాలి, తాము కోరుకున్న అభ్యర్థిని గెలిపించే అవకాశం కూడా ఈ రకంగా ఉంటుందనే ఒక చాటు ద్వారా వివరించిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.